రోజు ఒక మెడికో స్టూడెంట్ తన ఫ్రెండ్తో రారా మీటింగ్కి వెళ్దాం, అతడు వాస్తవంగా క్రైస్తవుడు కాదు, రారా మీటింగ్కి వెళ్దాం, మంచి స్పీకర్ వస్తున్నాడు, చాలా చక్కని సందేశాన్ని ఇస్తున్నాడు, రా అని చెప్పంటే అతను పిలుస్తున్నాడు అని చెప్పి వచ్చాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు వాక్యాన్ని అందిస్తున్న సేవకుడు దేవుని ప్రేమ గురించి మాట్లాడాడు. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనం చేసిన పాపం ఎంత దారుణమైన పాపమైనా ఎలా క్షమిస్తాడో తెలియచేస్తున్నాడు. ఫస్ట్ టైం యేసుక్రీస్తు గురించి వింటున్నప్పుడు తనకు చాలా సంతోషం అనిపించింది. ఇంత మంచి దేవుడా, ఎంత ప్రేమ గలవాడా, నా కోసమే ప్రాణం పెట్టాడా, చేసిన ప్రతి పాపాన్ని క్షమించేస్తాడా, పరలోకానికి చేరుస్తాడా అని చాలా సంతోషంగా వింటూ ఉన్నాడు. ఎలాగైనా సరే ఈ సంతోషాన్ని నేను స్వతంత్రించుకోవాలి, ఈ క్షమాపణ నేను పొందుకోవాలి, ఆ పరలోకానికి నేను వెళ్ళాలి అనే తలంపుతో తను కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి భుజం మీద చెయ్యి వేశారు. ఎవరో అని చెప్పి చూస్తే అతని గర్ల్ ఫ్రెండ్, తను ప్రేమిస్తున్న అమ్మాయి వచ్చింది. చెవులో చెప్తుంది, నువ్వేమిటి ఇక్కడికి వచ్చావు, నువ్వు డాక్టర్ చదువుతున్నావు, సైన్స్ నమ్ముతున్నావు, సైన్స్ ఏమో దేవుడే లేడు అని చెప్పి అంటుంది, నువ్వేమిటి ఇక్కడికి వచ్చావు, రా బయటికి. అప్పుడు అతను అంటున్నాడు, కాసేపు ఆగి వస్తాను, దయచేసి నువ్వు వెళ్ళిపో అని అంటే, నాకంటే నీకు ఈ దేవుడు ముఖ్యమయ్యాడా, నాకంటే ఈ మీటింగ్ నీకు ఎక్కువైందా, రావా ఇప్పుడు. అతను అంటున్నాడు, నన్ను క్షమించు, వస్తాను తప్పనిసరిగా, కానీ ఈ సందేశం నాకు చాలా బాగా నచ్చింది, కాసేపు ఆగి వస్తాను అని చెప్పంటే ఆమె ఖచ్చితంగా చెప్పేసింది, నువ్వు వచ్చి నన్ను సినిమాకి తీసుకెళ్తే నీతో మాట్లాడతా, లేకపోతే జీవితంలో నీ ముఖం చూడను, నేను హాస్టల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాను, 15 minutes నువ్వు నాకు ప్రత్యక్షం కావాలి అని చెప్పి తను శాసనం చేసి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచేమో ప్రసంగం, నేను క్రీస్తు ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నీకోసం ప్రాణం ఇచ్చాడు, నువ్వు ఎంతగా చెడిపోయినా పాడైపోయినా నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము, ఆ క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకో, క్షమాపణ కోరుకో అని అంటూ ఉన్నప్పుడు ఆ కుర్రవాడు లేచాడు. నెమ్మదిగా బైక్స్ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి ఆ వాక్య పరిచర్య చేస్తున్న సేవకుడు వెంటనే ప్రార్థన చేద్దామని చెప్పి అందరినీ ప్రార్థనలో పెట్టి గబగబా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఆ కుర్రవాడు వెళ్ళిపోబోతుంటే ఆపాడు, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు కానీ చాలా శ్రద్ధగా వాక్యం విన్నావు, నిన్ను చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని. అప్పుడు ఆ కుర్రవాడు అంటున్నాడు, నిజంగానే దేవుడు నాతో మాట్లాడాడండి, ఇంత ప్రేమ కలిగిన దేవుడి గురించి నేను ఎప్పుడు వినలేదు, అయితే ఎందుకని నువ్వు ఆయనను స్వీకరించి రక్షించబడకూడదు, నాకు అలాగే అనిపించిందండి, అయితే రా లోపలికి. సార్ మీరేమనుకోకండి, సాయంత్రం మళ్ళీ మీటింగ్ ఉందా, ఉందండి, సాయంత్రం మీటింగ్కి వస్తాను, ఒక 3 గంటల టైం నాకు ఇవ్వండి. కాదు బాబు, నువ్వు చాలా చక్కగా వాక్యం విన్నావు, నేను చెప్పిన సత్యాన్ని విశ్వసిస్తున్నావు, ఎందుకు అంగీకరించి వెళ్ళకూడదు. సార్ మీరేమనుకోకండి, నేను ఒక సమస్యలో చిక్కుకున్నాను, నేను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను, ప్లీజ్ అండి. కాదు బాబు, నా మాట విని ఒక్కసారి లోపలికి వచ్చి ప్రభువుని అంగీకరించు, ఆయన ఇచ్చే క్షమాపణ పొందుకో అని అంటూ ఉంటే బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ బయట హాస్టల్ బయట అమ్మాయి వెయిట్ చేస్తుంది, ముందు రోడ్డు ఉంది, అటువైపు అమ్మాయి హాస్టల్ బయట వెయిట్ చేస్తూ ఉంది, హాయ్ అని అంటూ ఉంది. వీడు కూడా హాయ్ అంటున్నాడు. ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని చూస్తూ యూటర్న్ తీసుకుంటున్నాడు. ఎదురుగుండా వస్తున్న లారీని చూడలేదు, అమాంతంగా టర్నింగ్ తీసుకునేసరికి ఆ లారీ గుద్దేసింది. ఆ చక్రాల కింద నలిగిపోయాడండి. ఏమన్నాడో తెలుసా పాస్టర్ గారు, 3 గంటల టైం నాకు ఇవ్వండి, నేను మళ్ళీ వస్తా, క్షమాపణ కోరత, నన్ను పరలోకము చేర్చగలిగిన దేవుణ్ణి విశ్వసిస్తా అన్నాడండి. కానీ తనకు తెలియదు అదే తన జీవితంలో చివరి అవకాశం, అదే తన జీవితంలో క్షమాపణ కోరడానికి, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించడానికి చివరి గడియ. తెలియదు. ఈరోజు మనలో ఎవరైనా సరే
మీరు చేసినటువంటి తప్పులను బట్టి, చేసిన పాపములను బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరకుండా ఉన్నట్లయితే విను, ఎవరికి తెలుసు ఈరోజు నీ జీవితంలో చివరి దినము ఏమో. భయపెట్టే ప్రయత్నం చేయటల్లా, బెదిరించే ప్రయత్నం చేయటల్లా, నీ ఆత్మను భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటానికి ఇది సరైన సమయం. ఇది సరైన సమయం. ఇది సరైన సమయం.